ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం. కట్ చేస్తే ఆడబిడ్డలు దర్జాగా వెళ్ళొచ్చు. మీ గౌరవాన్ని పెంచుతుంది. కట్ చేస్తే నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఫ్రీ బస్సు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఫ్రీ బస్సులో జరిగే సన్నివేశాలు కానీ, ఆ ఫ్రీ బస్సులో ఏ విధంగా గొడవలు జరుగుతున్నాయి, ఎటువంటి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా అయితే ఏకంగా డ్రైవర్ సీట్ని కూడా వదలకుండగా పాప మహిళలు ఆ బస్సులో ఏ విధంగా ఎక్కారనేది ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా ఆపుకోలేనంత నవ్వొచ్చింది. ఒకసారి ఆ విజువల్స్ చూసిన తర్వాత మాట్లాడదాం. బాబస్ కదమ్మా, మనకి ఏం చెప్తా వద్దంటే మరి వాళ్ళు ఎక్కేస్తండి. ఫ్రెండ్స్, చూశారు కదా విజువల్స్ అయ్యి. సో యాక్చువల్గా బస్సుకి, ఏ బస్సుకైనా సరే ఒక సిస్టమ్ ఉంటుంది, ఇంత లోడ్ అనేది ఉంటుంది. సో ఆ లోడ్ని మించి మరి మహిళలు ఫ్రీ బస్ వచ్చింది కదా అని చెప్పి ఆ బస్సులో స్టోర్ అయ్యే కెపాసిటీ కంటే కూడా ఎక్కువగా వెయిట్ పెరగడం వల్ల బస్సు ఫిట్నెస్ ప్రాబ్లం వస్తుంది. అలాగే యాక్సిడెంట్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి, బస్సు కంట్రోల్ అవ్వని ఛాన్సెస్ కూడా ఫేస్ అవుతాయి. మరి ఇటువంటి దుస్థితిలో మహిళలు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు, ఏ విధంగా బస్సుల్లో గొడవలు జరుగుతున్నాయి అనేది కొన్ని చోట్ల అయితే బస్సు ఆగిపోతే పాప మహిళలు ఆ బస్సుని కూడా తోయడం జరుగుతుంది. సో అసలే బస్సులు అరకొరగా మహిళల కోసం వేసిన గవర్నమెంట్ ఆ బస్సుల్లో కూడా కెపాసిటీని మించి మహిళలు ఎక్కడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి నా అభిప్రాయం. థ్యాంక్ యూ.